ఆ రోజు మునసబుగారి ఇంటి పెద్ద అరుగుమీద మునసబుగారు నల్లటి చెక్క కుర్చీలో కూర్చొని హుక్కా పీలుస్తున్నారు. చుట్టూ ఊరి పెద్ద మనుషులు, పంచాయతీ కోసం వచ్చిన జనం చాపల మీద కూర్చొని ఉన్నారు. మన పార్వతీశంగారు ఆ గరగరలాడే నల్లకోటు, తెల్లటోపీ వేసుకుని చేతిలో గొడుగును ఒక కత్తిలా తిప్పుకుంటూ అరుగువైపు నడిచారు. ఆయన బూటు కిర్రుకిర్రుమంటుంటే జనమంతా భయభక్తులతో దారి ఇచ్చారు. రండి వెంకట్రామయ్య గారు. ఏంటి, మీ అబ్బాయి లండన్ నుంచి వచ్చాడంట కదా, ఇతనేనా? ఏంటి బాబు పార్వతీశం, ఈ నర్సాపురం ఎండకి కాకిలాగా నల్లకోటేంటి? లండన్ చలని ఇంకా వదలలేదా ఏంటి? అనగానే పార్వతీశం స్టైల్గా గొడుగును నేలకు ఆనించి టోపీ తీసి గుండెలకు హత్తుకుంటూ గంభీరంగా, హా, గుడ్ మార్నింగ్ మున్సబ్ గారు. ఐ యామ్ వెరీ వెల్. కాని నన్ను కేవలం పార్వతీశం అంటే ఎలా? ఇప్పుడు నా పేరు బారిస్టర్ పార్వతీశం అట్లా. ఇదిగోండి, ఇంగ్లాండ్ రాజుగారు స్వయంగా ముద్ర వేసి నా తెలివితేటలు చూసి మురిసిపోయి ఇచ్చిన బారిస్టర్ పట్ట అని పార్వతీశం తన చంకలో ఉన్న పెద్ద సర్టిఫికెట్ను తీసి మునసబుగారి హుక్కా పెట్టి పక్కన గంభీరంగా పరిచాడు. మునసబుగారికి ఇచ్చాడు. అబ్బో, కాగితం చాలా గట్టిగా ఉందే బాబు, నలిపినా నలిగేలా లేదు. కానీ అంతా కోడిగిలకల్లాంటి ఇంగ్లీష్ ముక్కలే ఉన్నాయి. ఇందులో అసలు ఏం రాశారో కొంచెం మాక్కూడా అర్థమయ్యేలా తెలుగులో చెప్పు. అనగానే పార్వతీశం పొంగిపోతూ కోటు కాలర్ సవరించుకుంటూ ఇలా అంటాడు. ఇందులో ఏముందంటే మున్సబ్ గారు, ఈ మొగల్తూరు మొనగాడు లండన్లో ఉన్న చట్టాల పుస్తకాలన్నింటినీ నమిలి ఆవకాయలాగా జీర్ణం చేసేసుకున్నాడు అని. కాబట్టి ఇతను ఏ కోర్టులోనైనా ఏ దొర ముందైనా నిలబడి గట్టిగా అరిచి కేసు గెలవచ్చనే రాసుంది. సింపుల్గా చెప్పాలంటే ఇక నుంచి నన్నెవరైనా తక్కువ అంచనా వేస్తే లండన్ చట్టం ఊరుకోదు. అనగానే ఆ ఊరి పెద్ద రామలింగం ఆశ్చర్యంగా నోరు తెరచి, బాబోయ్, ఈ కాగితానికి అంత పవర్ ఉందా బాబో? మరి మన ఊర్లో రామజోగ్గాడికి ఆడి తమ్ముడికి ఆ మధ్య గట్టు గొడవ నడిచింది కదా, దానికి లండన్ చట్టంలో ఏమైనా పరిష్కారం ఉందా? ఎందుకు లేదు రామలింగం గారు. లండన్ చట్టం ప్రకారం దాన్ని లా ఆఫ్ టోట్స్ అంటారు. అంటే ఒకడి గట్టు మీదకి ఇంకొకటి వెళ్తే వాడు కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తేవచ్చు. నేను ఒక్క నోటీస్ ఇంగ్లీష్లో రాసిస్తే వాడు ఆ గట్టు వైపు చూడ్డానికి కూడా భయపడతాడు. ఆ ఇంగ్లీష్ ముక్కల దెబ్బే వేరు. అబ్బో, లా ఆఫ్ టోట్సా? వినడానికేదో తోటకూర పప్పులా ఉందే బాబు. సరే కాని, లండన్లో అంత పెద్ద చదువు చదివావు కదా, అక్కడ కోర్టులు ఎలా ఉంటాయి? మన ఊరి రచ్చబండలాగేనా? రచ్చబండనా? మున్సబ్ గారు, అవమానించకండి. అక్కడ కోర్టులంటే ఒక పెద్ద రాజభవనాలు. జడ్జిలు తలకి తెల్లటి పీచుకట్టు విగ్గులు పెట్టుకుని కూర్చుంటారు. వాళ్ళలా ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? లండన్ చలికి వాళ్ల బుర్రలు గడ్డకట్టుకుపోకుండా ఉండటానికి. నేను కోర్టులో అడుగుపెట్టి మై లార్డ్, ఐ అబ్జెక్ట్ అని గంభీరంగా అరిస్తే ఎదురుగా ఉన్న తెల్లదొరలందరూ నోరెళ్లబెట్టాల్సిందే. ఆ మాటలు విని పార్వతీశం తండ్రి ఆనందంతో పొంగిపోతూ మునసబు వైపు చూసి, చూసారా మున్సబు గారు, నా కొడుకు లండన్లో తెల్లదొరలను నోరెళ్లబెట్టేలా చేశాడు. నా పొలం తాకట్టు పెట్టినా మొత్తానిగాడు పెద్ద మొనగాడే అయ్యాడు. మరి బారిస్టర్ గారు, ఆ జడ్జీలు పీచి జుట్టు పెట్టుకుంటారు సరే, మరి మీరు కూడా ఇక్కడ ప్రాక్టీస్ మొదలెట్టాక ఆ తెల్ల జుట్టు పెట్టుకుంటారా ఏంటి? ఈ ఎండకి ఆ జుట్టు కరిగిపోదా? హెహె, సుబ్బారాయుడు గారు, అది పీచుకట్టు కాదు, దాన్ని విగ్ అంటారండి. అది గౌరవానికి చిహ్నం. నేను మద్రాస్ హాలీకోర్టుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వేసుకుంటాను. ఇక్కడ మన ఊర్లో వేసుకుంటే మన ఊరు ధూళి పడుతుంది కదా. అయినా నా తెలివితేటలు నా బుర్రలో ఉన్నాయి, ఆ జుట్టులో కాదు. సరే సరే పార్వతీశం, నీ లండన్ చదువు ముచ్చట్లు చాలా బాగున్నాయి. మరి నువ్వు ఇక్కడే మున్సిపల్ కోర్టులో కేసులు వాదిస్తావా, లేక రాజమండ్రి వెళ్తావా? ఇక్కడ మొగల్తూరులో నా చట్టాలు అర్థం చేసుకునే మేధావులు లేరు మున్సబ్ గారు. నిన్న రోడ్డు మీద బసవయ్య కలిశాడు. నా బారిస్టర్ చదువుని తీసుకెళ్లి వాడి గేదె పాలతో పోలుస్తున్నాడు. అందుకే నేను రాజమండ్రి గాని మద్రాసు గాని వెళ్లి పెద్ద కోర్టులో నల్లకోటు వేసుకుని దిగుతాను. సరిగ్గా అదే సమయంలో సుబ్బయ్య అక్కడికొస్తాడు. దూరం నుంచే పార్వతీశం ఇంగ్లీషు మాటలు వింటూ ముఖం మీద వెటకారపు నవ్వుతో అరుగు దగ్గరకు వచ్చి నిలబడ్డారు. ఓహో, నల్లకోట మనగాడు ఇక్కడే ఉన్నాడన్నమాట. మున్సబు గారు నమస్కారం అండి. పొద్దు పొద్దున్న మన ఊరు రచ్చబండ మీద ఇంగ్లీష్ కాకులు కూడా వేంటా అని వచ్చాను. చూస్తే మన లండన్ దొరగారు ఎక్కడే లెక్చర్లు దంచేస్తున్నారు. పార్వతీశం సుబ్బయ్యను చూడగానే కోపంతో కోటు బటన్లు సరిచేసుకుంటూ, సుబ్బయ్య గారు, నోరు జాగ్రత్త. మీరు మాట్లాడుతున్నది ఒక సామాన్యుడితో కాదు, బారిస్టర్ పార్వతీశం గారితో. మున్సబు గారు వినండి, నిన్న ఈ సుబ్బయ్య గారు సాక్షాత్తు లండన్ బారిస్టర్ అయిన నన్ను చూసి ఊరి జనం ముందు కాకిలా ఉన్నావు, సుబ్బిగాడిలా ఉన్నావని నా పరువు తీశాడు. దీన్ని ఇంగ్లీష్లో డిఫమేషన్ అంటారు.
దీనికి ఇంగ్లాండ్లో అయితే 6 నెలలు జైల్లో పెట్టి ఒంటి మీద ఉన్న బట్టలు ఓడదీసి నల్లకోటు వేసి కొడతారు. అనగానే సుబ్బయ్య గట్టిగా నవ్వుతూ చుట్టూ ఉన్న జనాల వైపు చూస్తూ, ఓరిని దుంపతేగా గౌరవభంగమా! నేనేం అబద్ధం చెప్పానయ్యా? ఆ ఎండల్లో నల్లకోటేసుకుని మెడకు ఉరితాళ్లాంటి గొడ్డు కట్టుకుంటే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అయినా పార్వతీశం, లండన్లో అంత పెద్ద చదువు చదివి రాజుగారు ముద్ర కాగితం తెచ్చావు కదా, అక్కడ దొరలు తప్పు చేస్తే ఎలా శిక్షిస్తారు? మనలాగే చెట్టు కట్టేసి పంచాయతీ పెడతారా? ఆ మాటలు విని పార్వతీశం గర్వంగా అరుగు మీద ఉన్న సర్టిఫికెట్ వైపు చూపిస్తూ, అక్కడ పంచాయతీలుండవు సుబ్బయ్య గారు, అక్కడంతా సిస్టమ్. ఎవరైనా తప్పు చేస్తే ముందు వాడికి కోర్టు నుంచి ఒక పెద్ద ఇంగ్లీష్ లేఖ వస్తుంది. దాన్ని సమన్లో అంటారు. ఆ లేఖ మీద ఉన్న ఇంగ్లీష్ ముక్కలు చూడగానే సగం ప్రాణం పోతుంది. ఆ పైన వాదనలు. నేను కోర్టులో నిలబడి మై లార్డ్ ఐ అబ్జెక్ట్ అని గంభీరంగా అరిస్తే ఎదురుగా ఉన్న జడ్జిలు కూడా భయపడి డెస్క్ కింద దాక్కుంటారు. అబ్బో, జడ్జీలే దాక్కుంటారా? అంత అరవడం ఎందుకయ్యా? మెల్లగా చెప్తే ఎనరాళ్ళు. అయినా అంత పౌరున్నోడివి, నా తరపున కేసెత్తాను, వాదిత్తవేటి? కేసా? మీకా? ఏంటది? ఎవరైనా మీ పొలం లాక్కున్నారా, లేక మీ పరువుకేమైనా భంగం కలిగిందా? అబే, పొలం కాదు, పరువు కాదు. మా పక్కింటి రామజోగ్గాడు కోడుంత చూశారా? అది రోజు మా పెరట్లోకి వచ్చి పెంట చేస్తుంది. నిన్న చూస్తే నా కోడి పెట్టాల్సిన గుడ్డిని అది దొంగిలించి ఆడింట్లో పెట్టింది. ఇదిగో ఈ కోడిగుడ్డు దొంగతనం కేసు నీకిత్తన్నాను. దీనికి లండన్ చట్టం ప్రకారం ఆ రామజోగ్గాడికి ఆ కోడికి కలిపి ఉరి శిక్ష పడేలా చూడాలి. ఎంత ఫీజు చెయ్యాలో చెప్పు. ఓ 1/2 కేజీ నెయ్యి, 2 దోసకాయలు పంపంటావా అని అంటాడు. ఆ మాటలు విని అరుగు మీద ఉన్న జనమంతా ఒకేసారి గట్టిగా నవ్వేశారు. పార్వతీశం ముఖం కోపంతో ఎర్రగా అయిపోయింది. సుబ్బయ్య గారు, బారిస్టర్ చదువుని కోడిగుడ్లతో దోసకాయలతో పోలుస్తారా? లండన్లో చదువుకున్నది మనుషులు అంతర్జాతీయ సమస్యలు తీర్చడానికి, మీ కోడి పెట్టే గుడ్ల పంచాయతీలు చేయడానికి కాదు. మున్సిపు గారు, చూసారా ఈయన నన్ను ఎంతలా అవమానిస్తున్నాడో? సుబ్బయ్య, ఊరుకో, ఏంటా వెటకారం? వాడు లండన్ చదువొచ్చాడు, పెద్ద పెద్ద కోర్టుల్లో వాదిస్తాడు. నీ కోడి కేసులకి వాడు సరిపోడులే. అదేటండి మున్సబు గారా, కోడైనా గోడైనా సెట్టం అందరికీ ఒకటే కదా. మన లండన్ మనగాడు ఆ చిన్న కోడి కేసు గెలవలేకపోతే రేపు రాజమండ్రి వెళ్ళి దొరల ముందు ఏం వాదిస్తాడో? చూస్తూ ఉండండి సుబ్బయ్య గారు, రేపు నేను రాజమండ్రి కోర్టులో పెద్ద పెద్ద కేసులు గెలిచి నల్లకోటు వేసుకుని గుర్రపు బగ్గి మీద మన ఊరొచ్చినప్పుడు మీ కోడి, మీ గేదె అన్ని లైన్లో నిలబడి నాకు సలాం కొట్టాల్సిందే. నాన్నగారు, పదండి. ఈయంతో మాట్లాడితే నా ఇంగ్లీష్ చట్టాలన్నీ మైలు పడిపోతాయి. పదరా పార్వతీశం, వీళ్లకు నీ విలువ తెలీదు. మున్సబు గారు, మేం వస్తాం. అలా మునసబు గారి అరుగు మీద సుబ్బయ్య గారి కోడి దెబ్బకు మన బారిస్టర్ గారి ఇంగ్లీషు వాదనలన్నీ కాసేపు పక్కదారి పట్టాయి. కోపంతో ఊగిపోతూ ఇంటికి తిరిగొచ్చిన పార్వతీశం ఇక ఈ ఊరిలో ఉండడం తన రేంజ్కి తగదని డిసైడ్ అయ్యాడు. మరుసటి రోజు పార్వతీశం గారి ఇంటిలో తెల్లవారుజామునే కోడి కూయకముందే ఇల్లంతా హడావిడిగా ఉంది. గది మధ్యలో పెద్ద ఇనుప ట్రంకుపెట్టు తెరిచి ఉంది. పార్వతీశంగారు తన నల్లకోటును ఒక పవిత్రమైన వస్త్రంలా పట్టుకుని దానిమీద ఎక్కడైనా నలుపు తక్కువైందా అని అద్దం ముందు నిలబడి నిశితంగా పరిశీలిస్తున్నారు. టైని మెడకి గట్టిగా బిగించుకుంటూ శ్వాస పీల్చడానికి ఇబ్బంది పడుతున్నారు. తల్లి కళ్లల్లో నీళ్లతో, కంటి నిండా చూసుకోకముందే మళ్ళీ ఆ రాజమండ్రి వెళ్ళిపోతావా నాయనా? నిన్ననే కదరా లండన్ నుంచొచ్చావ్. అక్కడైనా సరిగ్గా తిండి తిను. ఇదిగో కొత్తగా పెట్టిన ఆవకాయ జాడి చిన్నది నీ పెట్టెలో పెడుతున్నాను. ఆ తెల్లదొరల చదువుల మధ్యలో నా కొడుకు కడుపు ఎండిపోకూడదు. జాగ్రత్తగా దాచుకో. అమ్మా, నువ్వు అస్సలు కంగారు పడుకు. రాజమండ్రి ఏమైనా లండన్లో ఉందా? సముద్రాలు దాటి వెళ్ళడానికి ఇక్కడి నుంచి కోతవేటు దూరం. రేపు నేను అక్కడ కోర్టులో పెద్ద బారిస్టర్ అయ్యాక నల్లకోటు వేసుకుని తలకి తెల్ల జుట్టు తగిలించుకుని కుర్రప్ప బగ్గీలో వస్తాను. వచ్చి నిన్ను నాన్నగారిని ఆ బగ్గీలోనే రాజమండ్రికి తీసుకెళ్తాను. అప్పటి వరకు ఈ ఆవకాయ జాడియే నా లండన్ చట్టాలకి ఇంధనమమ్మా. అప్పుడే తండ్రి వెంకట్రామయ్య గారు మునసబు గారి దగ్గర అప్పుగా తెచ్చిన కొన్ని నోట్లు, వెండి నాణేలను చేతిలో పట్టుకుని గంభీరంగా గదిలోకి వచ్చారు. ఆయన ముఖంలో కొడుకు భవిష్యత్తు గురించిన ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. తెచ్చిన డబ్బులు పార్వతీశం చేతిలో పెడుతూ గొంతు సవరించుకుని, ఇదిగో పార్వతీశం, మునసబు గారు కాళ్లు పట్టుకుని ఈ 50 రూపాయలు పట్టుకొచ్చాను. అక్కడ రాజమండ్రి కోర్టులో అడుగు పెట్టగానే పెద్ద పెద్ద తెల్లదొరలు మునసబులు ఉంటారు. నిన్న మన ఊరు మునసబు గారు అరుగు మీద సుబ్బయ్యతో వాదించినట్టు కోడిగుడ్ల ముచ్చట్లు చెప్పకు. కొంచెం లండన్ చదువునోళ్లాగా హుందాగా మాట్లాడు.
మన పొలం తాకట్టు అప్పులు తీరాలన్నా మన వంశం పరువు నిలబడాలన్నా అంతా నీ చేతిలోనే ఉందిరా. ఆ డబ్బులు తీసుకుని కోటు లోపలి జేబులో భద్రంగా దాచుకుంటూ, నాన్నగారు, మీరా సుబ్బయ్య మాటలు పట్టుకుని నన్ను తక్కువగా అంచనా వేయకండి. రాజమండ్రి కోర్టులో ఉన్న ఆ జడ్జి ద్వారా నా లండన్ ఇంగ్లీష్ దెబ్బకి, నా బూట్ల కిరికిరి శబ్దానికి కుర్చీలోంచి లేచి నిలబడాల్సిందే. నేను కోర్టు హాల్లోకి అడుగుపెట్టి మై లార్డ్ అని లండన్ స్టైల్లో గొంతు పెంచానంటే అక్కడున్న పాత లాయర్లందరూ వాళ్ళ చట్టాల పుస్తకాలు మూసేసి నా వైపు చూడాలి. నేనొస్తాను నాన్నగారు. అమ్మా, దీవించు అని పార్వతీశం వంగి తల్లిదండ్రుల కాళ్లకు నమస్కారం చెయ్యబోయాడు. కాని ఈసారి కూడా బిగుతుగా ఉన్న లండన్ ప్యాంటు వెనుక భాగం చరచరామని శబ్దం చేసేసరికి కంగారుగా మోకాళ్లు వంచకుండానే నిటారుగా నిలబడిపోయాడు. ఒరేయ్, నీ నమస్కారం పాడుగాను. ముందు ఆ ప్యాంటు చెరగకుండా రాజమండ్రి చేరుకోరా నాయనా. వెంకడు బయట బండి కట్టి సిద్ధంగా ఉన్నాడు. త్వరగా వెళ్ళు. డోంట్ వరీ నాన్నగారు, ఇదంతా బారిస్టర్ స్టైల్. జై బారిస్టర్ పార్వతీశం అంటూ పార్వతీశం గారు తన ట్రంకు పెట్టెను వెంకడికి ఇస్తూ రాజమండ్రి బయలుదేరాడు. గోదావరి నది తీరం, రాజమండ్రి రేవు. నది అలలు గలగలమంటూ ఒడ్డును తాకుతున్నాయి. పడవ రేవు దగ్గర జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. మన పార్వతీశం గారు మాత్రం ఆ గతుకుల మట్టిలో తన ఇంగ్లీషు బూట్లకు బురద అంటకూడదని గొడుగును నేలకు ఆనించి ఒక్కో అడుగే సర్కస్ ఫీట్లలా చేస్తూ పడవ వైపు నడిచారు. అది చూసి ఆ పడవ నడిపేవాడు, ఓయ్ నల్లకోట దొరగారు, ఆ బూట్లు వేసుకుని ఆ బురదలో నడిస్తే జారి నదిలో పడతారు. కొంచెం ఆ కోటు మడత పెట్టి బూట్లు చేతిలోకి తీసుకుని పడవెక్కండి బాబు అనగానే పార్వతీశం కోపంగా, ఓయ్ పుల్లయ్య, నోరు జాగ్రత్త. ఒక లండన్ బారిస్టర్ని చూసి బూట్లు చేతిలోకి తీసుకోమంటావా? బారిస్టర్ కోటు మడత పెడితే చట్టం మడత పడిపోయినట్టే. నా చేతిలో ఉన్నది సాక్షాత్తు ఇంగ్లాండ్ రాజుగారు సంతకం చేసిన పట్ట. దీని మీద గోదావరి నీళ్లు ఒక్క చుక్క పడినా బ్రిటిష్ సామ్రాజ్యం ఊరుకోదు. జాగ్రత్త. అబ్బో, రాజుగారి కాగితమా? సరే సరే బాబు, ఆ మూలన కూరగాయల గంప పక్కన కొంచెం ఖాళీ ఉంది, కూర్చోండి. మా పడవలో అందరూ ఒకటే. రాజులైనా లాయర్లైనా ఈ గోదారమ్మ తల్లిని దాటాల్సిందే. అలా పడవలోకి అతి కష్టం మీద అడుగుపెట్టాడు. లండన్ వెళ్లేటప్పుడు ఆ పెద్ద సముద్రాన్ని, దాని అలలని చూసి వణికిపోయిన మాట నిజమే పుల్లయ్య. కాని ఇప్పుడు నా దగ్గర బారిస్టర్ పట్టా ఉంది. ఈ కాగితం పవర్ చూస్తే గోదావరి అలలు కూడా భయపడి మెల్లగా సాగాలి. అయినా లండన్లో థేమ్స్ అనే నది ఉంది తెలుసా? దానికి ఇంత అందం ఉండదు. అక్కడ నదిలో దిగితే చలికి ముక్కులు గడ్డగట్టుకుపోతాయి. మన గోదావరే గొప్పది. కాని ఒక బారిస్టర్ ఇలా వంకాయల గంప పక్కన కూర్చోవడం నా రేంజ్కి తగదు. త్వరలోనే నా సొంత మోటార్ బోట్ ఒకటి కొనుక్కుంటాను. అప్పుడే పడవలో ఉన్న ఒక పాతాళంలాంటి లావుపాటి ఆవిడ చేతిలో ఉన్న పెద్ద బుట్టను పార్వతీశం నల్లకోటికి తగిలేలా పెట్టింది. కొంచెం పక్కకి జరగవయ్యా నల్లదొరా, నా శాపల గంప అలిగిపోతాంది. ఓ మై గాడ్! అబ్జెక్టెడ్ యువర్ ఆనర్, ఐ అబ్జెక్టెడ్. ఏమమ్మా, అంత పెద్ద గంప తెచ్చి నా లండన్ కోర్టు దగ్గర తగిలిస్తావా? ఇందులో చేపల వాసన వస్తే రేపు కోర్టులో జడ్జి ద్వారా నన్ను రానివ్వరు. దీనికి లండన్లో అయితే పెద్ద ఫైన్ వేస్తారు తెలుసా? ఇది లండన్ కదయ్యా బాబూ, రాజమండ్రి. ఇక్కడ చేపల వాసన లేకపోతే ముద్ద దిగదు. అంతగా అయితే ఆ నల్లకోటి ఇప్పి జేబులో ఎట్టుకో, చెమటల కక్కేస్తున్నావు. ఆ మాటలకు పార్వతీశం తనలో తాను ఇలా అనుకుంటాడు. హా, భరించు పార్వతీశం, భరించు. లండన్లో ఎన్నో అవమానాలు తట్టుకుని బారిస్టర్ అయ్యావు. ఈ రాజమండ్రి చేపల కంపెనీకో లెక్క. రేపు హైకోర్టులో నీ ఇంగ్లీష్ దెబ్బేంటో వీళ్ళందరికీ చూపించు. సరే బాబు, దిగండి. రాజమండ్రి కోటు రేవు వచ్చేసింది. మీ పెట్టే జాగ్రత్త. అలా గోదావరి అలల మీద చేపల గంపలతో కుస్తీ పట్టి మొత్తానికి రాజమండ్రి ఒడ్డున అడుగుపెట్టాడు మన బారిస్టర్ పార్వతీశం. చుట్టూ ఉన్న కోర్టు భవనాలు చూసి ఆయన హృదయం ఉప్పొంగిపోయింది. మరి కోర్టు వీధిలో పాతలాయర్ల మధ్య మన లండన్ మొనగాడు ఎలాంటి రచ్చ చేశాడో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.